మేము వేసిన ఓటు వేరే, మాకు వచ్చిన ప్రభుత్వం వేరే అని ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు గానీ, లేదు ప్రజలందరూ బయటకొచ్చి మాట్లాడేటువంటి ఇది గానీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ఇటువంటి పరిస్థితులు కొనసాగితే ఖచ్చితంగా ఉన్నారండి. చాలా మంది మాట్లాడుతున్నారు. ఏదో చిన్న చిన్న చితక సోషల్ మీడియాస్ ఏదో మైకులతో హెల్ప్ చేస్తూ మాట్లాడిస్తున్నారు. వాళ్ళే ర్యాండమ్ గా మాట్లాడిస్తున్నారు. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వెళ్ళండి, మార్కెట్ ప్లేస్ క్రౌడ్ ఉన్న చోటకి, సినిమా థియేటర్స్ ప్లేస్, లేకపోతే మార్కెట్ ప్లేసెస్, సూపర్ బజార్లు, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళని పలకరించండి. మీరు ఎట్లా చెప్తున్నారో చూడండి. మీరు ప్రతి వాళ్ళు కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మీరెందుకు రాలేదని ఇప్పుడు బాధపడుతున్నాం ఇవన్నీ చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడైతే సత్య ప్రమాణకంగా చెప్తున్నా. చాలా మంది ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇదే, అనవసరంగా టెంప్ట్ అయ్యారండి అని. వాళ్ళు అవలా, వాళ్ళు చెప్తున్నారు కొంతమంది టెంప్ట్ అయ్యారండి, ఏదో 5,000 10,000 వస్తున్నాయని వాలంటీర్లు అంటారు. పాపం ఏదో పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనుకున్నారండి, 10,000 జీతాలు వస్తాయి. చాలా మంది బ్యాచిలర్స్ ఉన్నారు వాలంటీర్స్ లో, సరిగ్గా స్థిరత్వం లేని వాళ్ళు ఉన్నారు. 10,000 అంటే ఒక మంచి శాలరీ అని ఎంతో కళ్ళగా అన్నారండి. వాళ్ళందరికి ఇప్పుడు రక్త కన్నీళ్ళు వస్తున్నాయండి. అందరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారండి. ఈవెన్ వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళందరినీ పని చేస్తున్నారండి. వాళ్ళకి పెన్షన్లు తీసేసి, వాళ్ళకి ఈవెన్ రేషన్ కార్డులు కూడా తీసేస్తున్నారట. ఇవన్నీ జరుగుతున్నాయట. కనుక భయంగా బిక్కుగా బతుకుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళకి తెలిసిన భావాలతో చెప్తున్నారు. ఇది చాలదా? అసలు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అంత పెద్ద పట్టం కట్టినప్పుడు బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా చేస్తారేమో అని నిజంగా నేను కూడా అనుకున్నానండి. స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను నేను. ఏంది గుడ్ బిగినింగ్ చేసేస్తారు, రావడంతోనే ఒక 4 ఒక 6 పీకుతారు అన్నట్టుగా అనిపిస్తే 4 6 పీకారు. దీంట్లో మీరు అన్నట్లు రాగానే 4 6 లాంటి లాంగ్ డ్రైవ్ చేశారనుకోండి, ఆ తర్వాత నిజంగానే వీళ్ళు కక్ష సాధింపులు చేసినా, లేదంటే డిమాలిషేషన్ చేసినా, ఏం చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో. మేబీ పట్టించుకునేవారు కాదు. కానీ మీరు అన్నట్టు 6 కొట్టారు. దేంట్లో అంటే రివర్స్ లో 6 కొట్టారు. ప్రాణాలు తీయడాల్లో డ్యామేజ్, ఆస్తి నష్టాలు, డ్యామేజ్, గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా ఇంక్లూడింగ్ అది గవర్నమెంట్ బోర్డులు అవి. ఆ బోర్డు మీద వైఎస్ ఇదే మన జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి తీసేయడము, ఇవన్నీ వినాశనం కదా. అది తప్పు కదా. అది వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు, వాళ్ళు సీఎం అయ్యారు. కనీసం ఆ పరివిలో ఉన్నది అలా ఉంచాలి కదా. అది గవర్నమెంట్ ఆఫీసులు కదా. గవర్నమెంట్ ఆఫీసుల మీద దాడి, సెక్రటేరియట్స్ మీద దాడి, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే ఎవరికి నష్టం? పబ్లిక్ ప్రాపర్టీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పబ్లిక్, మందే. అంతే కదా. అవన్నీ సరైన చర్యలు చెప్పండి. ఎంత విరక్తి చెందారు. మాకున్న సర్కిల్ అంతా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అండి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అది వైఎస్ఆర్సీపీ అయినా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే, జనసేన అయినా ఒకటే. ఏదైనా మంచి చేస్తే, మంచి వాళ్ళు ఉంటే ఆ లీడర్స్ గురించి 4 మంచి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అని తప్పించి మా సర్కిల్లో ఎప్పుడు తిట్టుకోవాలి, అట్లా ఎవరినో నిందించడం. అది నాకు కూడా చాలా బాధగా ఉంది. అసలు నేను చంద్రబాబు నాయుడు గారి ఫేవరెట్ చిన్నప్పుడు అంతా కూడా. కానీ ప్రస్తుత రోజుల్లో బాగా బేరీ చేసుకుని కొంచెం నాలెడ్జ్ పెరిగాక కంపారిజన్ డేటా తీసేది సబ్జెక్టివ్ ఫీలింగ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫీలింగ్. సబ్జెక్టివ్ ఫీలింగ్ అంటే ఇమోషనల్ గా ఏ డేటా లేకుండా. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సబ్జెక్టివ్ ఫీలింగ్, అంత అభిమానం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అభిమాని. అందువల్ల ఆయన చెప్తున్నారు కదా, చెప్తున్నారు. నేను చెప్పింది కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. ఆయన అంత పకడ్బందీగా ఇంత 2 నెలలు 2.5 దాంట్లో డోల్ డ్రమ్స్ అయిపోతే, అసలు పాలన బిగినింగే చండాలంగా ఉంటే దాన్ని ఇంత మెచ్చుకుంటున్నారు, ఇంత ఇదిగా వెనకేసుకు వస్తున్నారంటే న్యాయం మాట్లాడడానికి క్లియర్ గా తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ స్టాండ్ అందరికి తెలిసిపోయింది. ఈవెన్ వాళ్ళ అభిమానులు కూడా ఇష్టం లేక ఊరికే పైకంటే మన పరువు పోతుందని చెప్పి ఒప్పుకుంటున్నారేమో తప్పించి ఎవరు హర్షించరు. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎవరు హర్షించరు. అది మీనింగ్లెస్, అది రేషనల్ కాదు. ఎప్పుడు కూడా కనీసం గతంలో వచ్చి రాక గణతంత్రమో జనతంత్రమో ఏదో ఇండిపెండెన్స్ స్వతంత్ర దినోత్సవానికి బదులుగా ఏవేవో మాట్లాడతారు తప్పులు. ఓకే, వదిలేసి. కానీ అసలు 100 కోట్లు అప్పచెప్పి జనరల్ గా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు అంటే సహజం అది. కానీ ఏం చేసినా అసలు ఇంకా అప్పుడప్పుడు సాంగ్ ఒకటి వినిపించారు, అసెంబ్లీలో కూడా వేసి వినిపించారు, జయము చంద్ర అన్న అన్నట్టు. ఇక ప్రతిదానికి జయము చంద్ర అన్న అంటూ ఉంటే ప్రశ్నించడానికే పెట్టారన్న పార్టీ, తప్పు జరిగితే మా పార్టీనైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అయితే అయినా సరే నిలదీస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రజలకి. కానీ దాన్ని కూడా ఈయనకి తీసేసుకుంటున్నారా, పోగొట్టుకుంటున్నారా అంటే కొంతమంది అభిమానాలు అలా ఉంటాయండి.
కొంతమంది ఈవెన్ సినిమా హీరోలకు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంటారు, బాలకృష్ణ గారికి ఉంటారు, మహేష్ బాబుకు ఉంటారు, అల్లు అర్జున్కు ఉంటారు, అందరికి ఉంటారు కదా. వీళ్ళకి ఉన్నటువంటి అభిమానాలు ఎట్లా ఉంటాయంటే పరాకాష్ఠకి చెందడం అంటే చూసే ప్రజలకు కూడా అసహ్యం కలిగేదంటే ఆయన చెయ్యి నాకు తగిలింది, ఆయన నన్ను ముట్టుకున్నాడు, ఉమ్మేసుకోవడానికి డస్ట్బిన్ లేకపోతే నా చేతిలో వేసేయండి అనే రకం ఉన్నారు కూడా అభిమానంలో. అది చాలా పరాకాష్ఠ. అది ఉమ్ముకి డస్ట్బిన్ లేదంటే మీ అభిమాని నా చేతిలో కూడా వేసేయండి అన్నట్ట. అట్లాంటి వాళ్ళని కూడా చూస్తాను నేను. అది మరీ దారుణం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద లేదు అభిమానము, వాళ్ళని వెనకేసుకురావడం, వాళ్ళు తిన్నారా ఉన్నారా అని తెలియదు, పోనీ అన్నదమ్ముల మీద లేదు, అక్క చెల్లెల మీద లేదు, ఏమీ లేదు. ఊరికే ఏదో ఎంటర్టైన్మెంట్ 3 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ చేసిన సినిమా హీరోల మీద, యాక్టర్ల మీద ఇంత అభిమానం ఏంటో నాకు అర్థం. అది ఇదంతా ఒక మేనియా అంటారు. ఈ మేనియా అనేది సైకలాజికల్ ప్రాబ్లమే. ఇది చాలా మందిని ట్రీట్ చేస్తాయండి, నా క్లినిక్ కి తీసుకొస్తారు. అది అడిక్షన్, అది ఒక ఫీలింగ్ ఏంటా అని చెప్పి. ఎవరో ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్టులు, డబ్బింగ్ సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. ఇప్పుడు హైయెస్ట్ ఉన్నది విజయ్ సేతుపతికి ఉన్నారు. చాలా మంది విజయ్ సేతుపతి అభిమానం చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మన తెలుగు హీరోలకు మించి అభిమానులు ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఆయన విజయ్ సేతుపతి నేను కూడా 2-3 చూశానులేండి, చాలా గొప్ప యాక్టర్, అందులో సందేహం లేదు. ఆయనకి ఇప్పుడు అభిమానులు తయారైపోయారు ఇక్కడ కూడా. అంటే అట్లా ఉంటుంది. ఎందుకు పుడుతుంది, ఎందుకు జనరేట్ అవుతుంది తెలియదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 100 మంది చచ్చిపోయారు, ఆత్మాహుతి చేసుకున్నారు. అంటే మేము ఇంక బతకలేం, ఆయన లేడు అనే మాట తెలుస్తాను. అప్పట్లో ఇందిరాగాంధీ గారిని హత్య చేసినప్పుడు ఇందిరాగాంధీ గారి మరణం జీర్ణించుకోలేక 10 ఏళ్ళ అలా ట్రామాలో ఉన్నవాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు. అప్పుడు నేను స్టూడెంట్ అనుకోండి, నాకు పెద్దది, కానీ విన్నాను నేను అవన్నీ. ఇప్పుడు చాలా సార్లు మా సెమినార్స్ లో, ఈ కౌన్సిలింగ్ సెమినార్స్ లో, సైకలాజికల్ సెమినార్స్ ఉంటాయి, మాకు వర్క్ షాప్స్ ఉంటాయి. చూస్తే ఎక్కువగా వాళ్ళు దేనికి అడిక్ట్ అయ్యారు, ఎందుకని ఇమోషనల్ బాండింగ్ ఇది చూస్తే లవ్ అఫైర్స్ ఉంటాయి, ఆపోజిట్ జెండర్స్ ఇవి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫేవరెటిజమే. లవ్ తర్వాత సెకండ్ ఫేవరెటిజం లోకి వచ్చింది. అంతా ఈ అభిమానులతో పడి చదువు సంధ్యలు పోగొట్టుకుని, ఉద్యోగాలు పోగొట్టుకుని, అన్ని దారుణాలు. అసలు వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ పక్కన పెట్టేసి ఆ సినిమా అయిపోయి 100 రోజులు ఆడిన సినిమా గురించి ఆలోచించుకోవడం, లేకపోతే వారం రోజులే ఆడింది ఎందుకు, కనీసం 2 వారాలు ఆడలేదని వీడికి జ్వరం. అంటే ఫస్ట్ రోజు హౌస్ఫుల్ అయింది, 2వ రోజు నుంచి హౌస్ఫుల్ అవ్వలేదని దిగులు, అన్నం తింటే మానేస్తారు. అక్కడ థియేటర్ల దగ్గర పడిగా పోస్తారు, వాడు సినిమా చూడడానికి కాదు, ఎంతమంది వచ్చారు జనాలు చూడటం కోసం. అట్లా ఇదంతా సగం జీవితం వెళ్ళిపోతుంది. ఇంట్లో వంట ఉండడానికి గ్యాస్ సిలిండర్ ఉండదు, కూరగాయలు ఉండవు, ఏమి ఉండవు. ఇంట్లో కనీసం నీళ్ల బిందు ఉందో లేదో కూడా తెలియదు. అంత బాధ్యత రహితంగా ఫేవరెట్లు అవుతారు. కానీ ఇంత చేస్తానే వీళ్ళెవరో కూడా హీరోలకి తెలియదు. పైగా వాళ్ళు తెలిసినా వీళ్ళు ఎవరి కోసం ఏంటి అన్నట్టుగా ఉంటారు. వాళ్ళ ఓన్ క్యారియర్ కోసం వాళ్ళు చేస్తారండి. ఫేవరెట్లకి, ఈ అసోసియేషన్లకి ఏదో కొంత చెదుకో డబ్బులు ఇస్తారేమో కొంత, అంతే తప్పించి వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి. ఎక్కడో బాగా పబ్లిసిటీ కోసమో నిజంగా మనసుండో ఒక అభిమాని చావు బతుకుల్లో ఉన్నాడు, వేరే అభిమాని అంటే ఏదో వాళ్ళ హౌస్ విజిట్ చేసి ఓదారుస్తారేమో. అవి కాదు కదా, ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవాలి. ఈ పిచ్చి అభిమానం ఏంటని చెప్పి అది రాజకీయ నాయకుల మీద కానీ లేకపోతే సినిమా యాక్టర్ల మీద కానీ వద్దని చెప్తా ఒక సైకాలజిస్ట్ గా. అది చాలా కేసులు వస్తున్నాయండి నా దగ్గరికి, చాలా వస్తున్నాయి. వాడు 13-14 సంవత్సరాలు ఉంటాయి, వాడు మొన్నటి వరకు బాగా చదువుకున్నాడండి, ఈ మధ్యకాలంలో చదువుకోవట్లేదు. ఏంటంటే పలానా వాళ్ళ అభిమానం అదేంటంటే కెమెరా ముందు పాపం వాళ్ళ పేర్లు అవి చెప్తే బాగుంటుంది. ఆ హీరోల అభిమానం అది ఇదంటే సరే మీరు కొంచెం అలా గుడికి వెళ్ళి తిరిగిరండి, అలా తిరిగిరండి, నాకు మీ అబ్బాయి గంటన్నర టైం కావాలి మాట్లాడించడానికి, ఎమ్మటే ర్యాపో డెవలప్ అవ్వదు, ఎమ్మటే ఓపెన్ అప్ అవ్వడు కదా అని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తాను. పంపించినాక కొంచెం ఆ చాక్లెట్ ఇచ్చి ఆ ఏజ్ ని బట్టి చిన్నపిల్లలకు కొంచెం బాగా మంచి చేసుకోవడం కోసం కాస్త వాళ్ళని కూలింగ్ చేసి సూదింగ్ చేసి స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఈ అభిమానం ఎలా నాటుకుపోయింది వాళ్ళకి, అది ఇది అని చెప్పి. వాళ్ళకి ఈ రాజకీయ నాయకుల్ని పార్టీలని అభిమానించి ఊరికే ప్రాణాలు అర్పించే వాళ్ళు, వాళ్ళ కోసం దెబ్బలు తినేవాళ్ళు వీళ్ళని చూస్తే చాలా అనిపిస్తుంది. ఏంటని ఉండొచ్చు వాళ్ళు చేసిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ 5 ఏళ్లు కూడా చాలా మందికి భోజనాలు పెట్టాడు, ఈ 5 ఏళ్లు కూడా చాలా మందికి వైద్య సౌకర్యం చేశాడు, ఈ 5 ఏళ్లు కూడా చదువులు చెప్పించాడు. ఈ రుణం ఉంటుంది, దాంతో అభిమానం వద్దన్నా వస్తుంది. ఈ అభిమానం వేరు. లేదు అతని మనిషి కోసం కాల్చుకుంటా కిరోసిన్ పోసుకొని అతన్ని జైల్లో పెట్టారు, లేకపోతే అతన్ని తీసుకెళ్లారు, ఇట్లా బ్లైండ్ అభిమానం అనేది తప్పు అంటుంది. ఎక్కువగా ఈ సినిమా హీరోలకి సినిమా యాక్టర్లకి ఉండే అభిమానం ఉండొచ్చండి. అభిమానులు మొత్తాన్ని నేను తిడతలేదు, అభిమానం ఉండొచ్చు. అది ఎక్కడ వరకు ఉండాలంటే ఆ సినిమా బాగుంది ఎంజాయ్ చేయాలి, బాగోలేదు మీ అభిమాని హీరోకి లెటర్ రాయండి, ఈ సినిమాలో షార్ట్ కమింగ్స్ ఇవి, మేము ఇంకో మంచి సినిమా మీ నుంచి వస్తుందని ఆశిస్తున్నాము అని రాయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా మీరు ఊరికే కాలు ఇలా ఎత్తినా
ఆ సినిమా 100 రోజులు చెయ్యి ఇలా ఎత్తినా మేము చూసేస్తాం, మీరు ఉతికే వచ్చి వెళ్ళిపోయినా కూడా చూసేస్తామంటే అది పిచ్చితనం, వెరితనం, అదే సైకిక్ ప్రాబ్లం.